హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు ఎదురు కనబడే గోపురం పైన కొరమేను పిల్లలు లేపుతుందంట. ఫ్రెండ్స్, కొరమేను ఏంది, గోపురం పైన పిల్లలు లేపడం ఏంది అని ఎవరికైనా రావచ్చు డౌట్. మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూడండి. ఈ పూర్తి వీడియో చూస్తే లాస్ట్లో మొత్తం రివీల్ చేస్తున్నా. ఫ్రెండ్స్, మీరు ఎక్కడైనా స్కిప్ చేయకుండా కంటిన్యూ చూడండి, మీకు అర్థమవుతుంది. స్కిప్ చేయొద్దు ఎక్కడైనా. ఓకే ఫ్రెండ్స్, కంటిన్యూ వీడియో. ఫ్రెండ్స్, ఇక్కడికైతే పిల్లలు పెద్దవాళ్ళు చాలామంది ఇక్కడికి వస్తారు. ఎక్కువ ముస్లిమ్స్ వస్తారు. ఫ్రెండ్స్, ఇక్కడ ప్రమాదాలు కూడా చాలా జరిగాయి అన్నమాట. ఇక్కడ సుడిగుండాలు అవన్నీ ఉన్నాయి, కానీ చూసుకోకుండా వీళ్ళు ఎంజాయ్మెంట్లో అలాగే పిల్లల్ని తీసుకొని మునగడం వస్తారు. ఫ్రెండ్స్, చాలామంది. కానీ ఇక్కడికి వచ్చే వాళ్ళంతా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తారు. పోలీసు వాళ్ళు కూడా వస్తారు అప్పుడప్పుడు, కానీ వీళ్ళు పట్టించుకోరు. చూడండి పిల్లల్ని ఏ విధంగా వదిలేశారు. ఓకే ఫ్రెండ్స్, కంటిన్యూ వీడియో చూస్తున్నానండి. వీడియో చాలా బాగా వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, కంటిన్యూ వీడియో. ఇది సిద్ధోటం కోట ఏర్ అన్నమాట. చూడొచ్చు మనము. ఇది ఫుల్ అయిందనుకోండి, మొత్తం నిండిపోతుంది. ఈ రోడ్డు మొత్తం బ్లాక్ అవుతుంది. చూడొచ్చు మనం. చూడండి, చాలామంది సండే కాబట్టి ఇక్కడికి వస్తూ ఉంటారు. చూడండి, చాలామంది నీళ్ళలో మునగడానికి వస్తారు. ఇక్కడ మందు కొట్టడానికి చాలా కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఆల్రెడీ ఇప్పుడు ఆడ వెనకాల బ్యాక్ సైడ్ ఒక కార్యక్రమం జరుగుతుంది ఆ బ్రిడ్జి కింద. చూడొచ్చు మనం. ఇక్కడ లాస్ట్లో కూడా అక్కడ కూడా జనాలు ఉన్నారు. ఇప్పుడు చెప్పాలంటే ఈరోజు సండే, చాలామంది ఉండాలా, కానీ చాలా తక్కువ ఉన్నారు. ఇప్పుడైతే చాలా ఎక్కువ వస్తారు. మొత్తం బ్లాక్ అయిపోతుంది రోడ్, అంతమంది వస్తారు. ఓకే ఫ్రెండ్స్, మీకు కొత్తగా మీకు క్లారిటీగా ఉండే విషయం ఒకటి చెప్తా. టెంపుల్ గురించి చెప్తాను. చిన్న లాజిక్ ఉందన్నమాట. సిద్ధోటం కోట గురించి పార్ట్ 2లో పెడతాను. ఓకే ఫ్రెండ్స్, కంటిన్యూ చూడండి. ఇది పాత బ్రిడ్జి. అప్పుడు బస్సులు అన్నీ ఈ రోడ్డునే పోతున్నాయి. ఈ కొత్త బ్రిడ్జి కట్టిన తర్వాత ఇది రాజశేఖర రెడ్డి హయాంలో కట్టిన బ్రిడ్జి. ఇది చూడొచ్చు, పెద్దది. ఇక్కడ నుండి ఆ లాస్ట్ వరకు బ్రిడ్జిని చూడండి. లాస్ట్ వరకు అక్కడ వరకు బ్రిడ్జినే. అక్కడ చూడొచ్చు, సిట్టింగ్ వేసినారు మనోళ్ళు కాదు, వేరే వాళ్ళ బ్యాచ్. ఇక్కడ చాలామంది మునగడానికి వచ్చారు నీళ్ళల్లోకి. అక్కడ బ్యాక్ సైడ్ కనొచ్చేది అవతల వాటర్, అవతల సిద్ధోటం కోట అన్నమాట. చూడండి, చెక్కు చెదరకుండా ఉన్నాయి, అన్నీ అట్లే ఉన్నాయి. సిద్ధోటం కోట గురించి కూడా వీడియో చేశానండి త్వరలో. ఫ్రెండ్స్, మీకు లాస్ట్లో చెప్తున్నాను కదా, ఈ గుడి గురించే. ఎదురుగా కనబడే ఈ గోపురం మీద కొరమైన పిల్లలు లేపాలంట. కొరమైన పిల్లలు ఎందుకు లేపాలంటారేమో, కడప మొత్తం మునిగిపోవాలంటే ఈ గుడి మొత్తం మునిగిపోయి ఆ గోపురం పైన కొరమైన పిల్లలు లేపిన తర్వాత కడప మొత్తం మునిగిపోతుందంట. బెమ్మంగా చేతిలో రాసి ఉంది ఫ్రెండ్స్.
బ్రహ్మంగారు చెప్పారు ఆ విధంగా. దానికి గుర్తు మనకి గోపురమే. ఈ గోపురం పైన కొరమైన పిల్లలు లేపాలంట. అది కొరమైన పిల్లలు ఎప్పుడు లేపుతుందో తెలియదు, మొత్తం ఎప్పుడు మునిగిపోతుందో తెలియదు. చరిత్ర అయితే అలా రాసింది. బ్రహ్మంగారు చెప్పినవి చాలా జరిగాయి అన్నమాట. కడప కాళీ బద్వేలు బస్తీ అన్నారు అప్పట్లోనే పెద్దలు. ఈ గుడి చూడండి పైన కొరమైన ఫ్రెండ్స్ కొరమైన పిల్లలు లేపుతుందంట. అది ఎంతవరకు నిజమో అది మా కామెంట్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. బాగా చూడండి. కొరమేను గోపురం పైన పిల్లలు లేపుతుందంట. అది పిల్లలు లేపినప్పుడు కడప మొత్తం మునిగిపోతుంది అని చెప్పి బ్రహ్మగారి చరిత్రలో రాయడం జరిగిందంట ఫ్రెండ్స్. ఇది ఎంతమంది నమ్ముతారో తెలియదు. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నమ్మే వాళ్ళు కామెంట్ చేయండి, నమ్మని వాళ్ళు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.